తమిళనాడులోని చిదంబరము అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది నటరాజస్వామి ఆలయము. కానీ ఈ పవిత్ర క్షేత్రానికి కేవలము కొద్ది కిలోమీటర్ల దూరంలో ప్రకృతి తన అద్భుతమైన కళాఖండాన్ని ఆవిష్కరించిన ఒక అపూర్ణ ప్రదేశం మన కోసం ఎదురు చూస్తోంది. అదే పిచ్చావరం మడ అడవులు, పిచ్చావరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. నీటిలో పెరిగే చెట్లు, వాటి మధ్యలో వందలాది సహజ కాలువలు, ప్రశాంతంగా సాగే పడవ ప్రయాణము, అరుదైన పక్షుల సందడి, ప్రకృతి ఒడిలో మనసుకు హాయినిచ్చి ఓ అద్భుత ప్రపంచము. పడవ నెమ్మదిగా ముందుకు సాగుతుంటే మన కళ్ళ ముందు విస్తరించే ఈ పచ్చని ప్రపంచము వేల సంవత్సరాలుగా ప్రకృతి మలిచిన ఒక అపూర్ణ జీవావరణ వ్యవస్థగా ఆవిష్కృతమవుతోంది. ఆ సేతు హిమాచలం నుండి ప్రపంచవ్యాప్తంగా దైవత్వం ప్రస్ఫుటించే పుణ్యక్షేత్రాల పవిత్రతను, ప్రకృతి పరవశింపజేసే అపూర్ణ సౌందర్యాన్ని, కాలానికి సవాలుగా నిలిచిన చారిత్రాత్మక వైభవాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాల సజీవ వారసత్వాన్ని సమగ్రంగా సమతుల్యంగా మీ ముందుకు తీసుకొస్తున్న నేను మీ ఆర్ఎల్ఎన్ మూర్తి ట్రావెల్ సర్క్యూట్కి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతము. ఈరోజు మనం ఆసియాలో ప్రముఖ మడ అడవుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన పిచ్చావరం మడ అడవుల్లోకి ప్రయాణిస్తూ వీటి జీవన రహస్యాలను, ప్రకృతి ఒడిలో విరాజిల్లే అద్భుత జీవ వైవిధ్యాన్ని, ఈ మడ అడవులు పర్యావరణానికి అందిస్తున్న అమూల్య సేవలను తెలుసుకుందాము. పిచ్చావరం అనే పేరు గురించి స్థానికంగా కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒక కథనం ప్రకారము పిచ్చై దానము, భిక్ష మరియు ఆవరము ఆశ్రయము, రక్షణ అనే పదాల నుంచి ఈ పేరు వచ్చిందని స్థానికులు చెప్తారు. కాలక్రమేణా అది పిచ్చావరంగా మారింది. మరో స్థానిక కథనం ప్రకారము ఈ ప్రాంతమంతా దట్టమైన మర చెట్లతో నిండిపోయి ఉండడంతో ప్రజలు ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా గుర్తించేందుకు ఈ పేరును ఉపయోగించడం ప్రారంభించారు. పేరు ఎలా వచ్చినప్పటికీ ఈ ప్రాంతము శతాబ్దాలుగా మత్స్యకారుల జీవనాధారంగా, తీర ప్రాంత ప్రజలకు రక్షణ కవచంగా నిలిచింది. చిదంబరం ప్రాంతానికి చోళ రాజుల చరిత్రతో ఎంతో అవినాభావ సంబంధం ఉంది. చోళుల కాలం నుంచే ఈ ప్రాంతము సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ మడ అడవులు శతాబ్దాలుగా స్థానిక ప్రజల జీవన విధానంలో భాగంగా కొనసాగుతున్నాయి. ఆ కాలంలో ఈ జల మార్గాలు మత్స్యకారులకు చేపల వేటకు, చిన్న పడవల రాకపోకలకు ఉపయోగపడేవి. అప్పట్లో ఇవి పర్యాటక కేంద్రాలు కాకుండా ప్రజల దైనందిక జీవితంలో భాగంగా ఉండేవి. చిదంబరం పట్టణానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతం తీరానికి ఆనుకుని ఈ ప్రకృతి అద్భుతం ఉంది. సాధారణ అడవులు నేలపై పెరుగుతాయి, కానీ మడ అడవుల నది సముద్రంలో కలిసే సముద్ర ముఖద్వారం వద్ద మాత్రమే ఏర్పడతాయి. ఇక్కడ వెల్లారు మరియు కొలిడం నదులు సముద్రపు ఉప్పు నీటితో కలుస్తాయి. వేల సంవత్సరాల పాటు నదులు తీసుకువచ్చిన సన్నటి మట్టి, ఇసుక, సేంద్రియ పదార్థాలు ఇక్కడ పేరుకుపోతూ ప్రత్యేకమైన బురద నేలను ఏర్పరిచాయి. పిచ్చావరం సుమారు 1100 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. భారతదేశంలోని ప్రముఖ మడ అడవుల్లో ఒకటిగా పిచ్చావరం గుర్తింపు పొందింది. ఇక్కడ దాదాపు 50కి పైగా చిన్న చిన్న ద్వీపాలు, వందలాది సహజ జలమార్గాలతో ఈ ప్రాంతం విస్తరించి ఉంది. తమిళనాడులోనే రెండవ అతిపెద్ద మాంగ్రోవ్ ఫారెస్ట్ మన పిచ్చావరము. ఇది కేవలము ఒక అద్భుతమైన ప్రకృతి వనం మాత్రమే కాదు, దక్షిణ భారతీయ సినిమా రంగానికి, ముఖ్యంగా తమిళ చిత్రాలకు ఒక సహజమైన చిత్రీకరణ వేదికగా నిలిచి ఎన్నో కీలక సన్నివేశాలకు ప్రాణం పోసింది. తన దట్టమైన పచ్చదనంతో, మెలికలు తిరిగే జల మార్గాలతో ప్రకృతి స్వయంగా నిర్మించిన సినిమా నేపథ్యంగా మారింది ఈ మడ అడవుల ప్రాంతము. ముందుగా విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన దశావతారం 2008లో వచ్చిన ఈ సినిమాలో ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసిన కొన్ని చేజింగ్ యాక్షన్ సన్నివేశాలను ఈ పిచ్చావరం జలమార్గంలోనే
చిత్రీకరించారు. అలాగే విశాల్ నటించిన డిటెక్టివ్ థ్రిల్లర్ తుప్పరివాలన్ ఇందులోని కొన్ని కీలకమైన ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలకు పిచ్చావరం మడ అడవులే ప్రత్యేకమైన నేపథ్యంగా నిలిచాయి. ఇక జయం రవి నటించిన తెరెన్మయ విషయానికి వస్తే ఈ దట్టమైన అడవి వాతావరణము కొన్ని సన్నివేశాలకు చిత్రీకరణ ప్రదేశంగా మారి ఆ యాక్షన్ సర్వైవల్ కథకు మరింత ఉత్కంఠను జోడించింది. కేవలము తమిళ చిత్రాలకే కాదు, మోహన్ లాల్ నటించిన 1995 నాటి మలయాళీ చిత్రము మాంత్రికంలో కూడా పిచ్చావరం బ్యాక్ వాటర్ ప్రాంతంలోని ప్రకృతి వాతావరణము కొన్ని సన్నివేశాలకు నేపథ్యంగా నిలిచింది. అందుకే పిచ్చావరం కేవలము ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు, అటు ప్రకృతి అందాలను ఇటు సినిమాటిక్ మాయాజలాన్ని ఒకేసారి మన కళ్ళ ముందుంచే అద్భుతమైన పచ్చని జలవనము. సాధారణంగా ఏ చెట్టు అయినా ఉప్పు నీటిలో నానితే ఎండిపోతుంది. కానీ ఈ మడ చెట్లు ప్రతిరోజు సముద్రపు ఉప్పు నీటిలో మునిగిపోతూ కూడా దశాబ్దాల పాటు పచ్చగా జీవిస్తాయి. ఇక్కడి వృక్షాల్లో ముఖ్యంగా అవిసీనియా, రైజోఫరా, బ్రుగీరియా, ఈజీసెరస్ వంటి జాతులు కనిపిస్తాయి. ఉప్పును వడపోసే సామర్థ్యము. కొన్ని జాతుల చెట్లు వేర్ల దగ్గరే ఉప్పును వడకట్టి కేవలం మంచినీటిని మాత్రమే లోపలికి తీసుకుంటాయి. మరికొన్ని జాతులు కొద్దిపాటి ఉప్పును లోపలికి తీసుకుని ఆకుల ద్వారా బయటికి పంపుతాయి. అందుకే వీటి ఆకులపై చిన్న ఉప్పు స్ఫటికలు కనిపిస్తాయి. శ్వాస వేర్లు. నీటిలో నుంచి చిన్న చిన్న కర్రల్లా వేలాది వేర్లు పైకి కనిపిస్తాయి. ఇవి సాధారణ వేర్లు కావు, చెట్ల శ్వాసనాళాలు. మడ అడవుల్లోని బురదలో ఆక్సిజన్ ఉండదు. అందుకే ఈ వేర్లు నేలపైకి లేదా నీటిపైకి పెరిగి నేరుగా గాలిలోని ఆక్సిజన్ పీల్చుకుని చెట్టుకు అందిస్తాయి. ఇంజనీరింగ్ నిర్మాణము. ఈ చెట్ల వేర్లు ఒక గొడుగులా లేదా జల్లెల్లా అల్లుకుని నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించి మట్టిని గట్టిగా పట్టుకుంటాయి. అందుకే పర్యావరణ శాస్త్రవేత్తలు వీటిని సముద్ర తీరాలు నిర్మించే అడవులను పిలుస్తారు. పిచ్చావరం జీవ వైవిధ్యానికి ఒక సజీవ విశ్వము. చెట్ల వేర్ల మధ్య ఉండే చిన్న చిన్న ఖాళీలు చేప పిల్లలకు, పీతలకు, రొయ్యలకు సురక్షితమైన దాగుడు ప్రదేశాలు. పెద్ద సముద్రంలో జీవించే అనేక చేపలు తమ గుడ్లను ఈ ప్రశాంత జలాల్లోనే పెడతాయి. అందుకే వీటిని సముద్ర జీవుల బాల్య గృహం అని పిలుస్తారు. ప్రతి సంవత్సరము శీతాకాలంలో అంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సైబీరియా, మధ్య ఆసియా, యూరోప్ ప్రాంతాల నుంచి వేలాది వలస పక్షులు ఇక్కడికి చేరుకుంటాయి. ఎగ్రేట్లు, హెర్మాన్లు, కింగ్ ఫిషర్స్, బ్రాహ్మణీ కైట్లు, కార్మోరెంట్లు, పెలికాన్లు మొదలైనవి. బర్డ్ వాచర్స్ మరియు ఫోటోగ్రాఫర్లకు పిచ్చావరం నిజంగా ఒక స్వర్గధామం అని చెప్పవచ్చు. అడవులు కేవలము సముద్ర తీరాలను అలంకరించే పచ్చని అడవులు మాత్రమే కాదు, భూమి వాతావరణ సమతుల్యతను కాపాడే ప్రకృతి సంపద కూడా. సాధారణ భూ అడవులతో పోలిస్తే మడ అడవులకు గణనీయమైన పరిమాణంలో కార్బన్లు చాలా కాలం పాటు తమ వేర్ల చుట్టూ ఉన్న బురదలో నిల్వ చేసే సామర్థ్యం ఉంది. ఈ ప్రత్యేక కార్బన్ నిల్వ వ్యవస్థనే బ్లూ కార్బన్ అని పిలుస్తారు. భూతాప ప్రభావాన్ని తగ్గించడంలో ఈ మడ అడవులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ పర్యావరణ ప్రాధాన్యతను గుర్తించి 2022లో పిచ్చావరం మడ అడవులను అంతర్జాతీయ రామ్సర్ సైట్గా గుర్తించారు. 2004 డిసెంబర్ 26న సంభవించిన భయంకరమైన సునామీ సమయంలో పిచ్చావరం వంటి దట్టమైన మడ అడవులు సముద్రపు అలల తీవ్రతను తగ్గించడంలో సహజ రక్షణ కవచంలా పనిచేశాయని అనేక శాస్త్రీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకే మడ అడవులను ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి రక్షణ కవచాలు అని పిలుస్తారు. పిచ్చావరం మడ అడవుల అసలైన అందాలను ఆస్వాదించాలంటే బోటింగ్ తప్పనిసరి. ఇక్కడ తమిళనాడు పర్యాటక అభివృద్ధి సంస్థ టీటీడీసీ ఆధ్వర్యంలో మోటారు బోట్లు మరియు తెడ్ల పడవలు అందుబాటులో ఉంటాయి. అయితే మడ అడవుల అసలు అందాలను దగ్గరగా చూడాలంటే రోబోట్ ప్రయాణమే ఉత్తమము. పడవ నెమ్మదిగా అలలను చీల్చుకుంటూ ముందుకు సాగుతుంటే కుడివైపు, ఎడమవైపు ఎటు చూసినా
దట్టంగా పెరిగిన పచ్చని మరచెట్టే కనిపిస్తాయి. ఇరుకైన సహజ జలమార్గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు రెండు వైపులా వాలిన చెట్ల కొమ్మలు మన కళ్ళ ముందుకే వాలిపోతున్నాయా అనిపించినంత దగ్గరగా వస్తుంటాయి. ఆ ప్రశాంత వాతావరణంలో వినిపించే పక్షుల కిలకిల రావాలు, తెడ్ల మృదువైన చప్పుడు, ఆకుల మధ్య వీచే గాలి సవడి, ఇవన్నీ కలిసి ప్రకృతి మౌనంగా ఆలపిస్తున్న ఓ మూగ సంగీతంలా మనసును పరవశింపజేస్తాయి. అందుకే పిచ్చావరం బోటింగ్ ప్రతి ప్రకృతి ప్రేమకుడి జీవితంలో ఒక్కసారైనా తప్పక అనుభవించవలసిన అపూర్ణ యాత్రగా నిలిచిపోతోంది. పిచ్చావరం మడరవల్లో మా ఈ ప్రకృతి అద్భుత యాత్ర మీకు చిరస్మరణీయమైన అనుభూతిని అందించిందని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీలో దాగి ఉన్న ప్రకృతి ప్రేమాభిమానాలను తట్టిలేపి మీ మనసును కదిలించినట్లయితే మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఆ సేతు హిమాచలం నుండి ప్రపంచవ్యాప్తంగా దివ్య పుణ్యక్షేత్రాలు, చారిత్రాత్మక విశేషాలు, సాంస్కృతిక వారసత్వము, ప్రకృతి అద్భుతాల సమాచారం కోసం మా మూర్తీస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి మా ప్రయాణంలో మీరు భాగస్వాములు కండి. ఎందుకంటే ప్రతి ప్రయాణం ఒక కొత్త అనుభవము, ప్రతి గమ్యము ఒక కొత్త కథ, ప్రతి అడుగు ఒక కొత్త అన్వేషణ. మరో అద్భుతమైన ప్రయాణంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ అవర్ నెక్స్ట్ ఇంక్రెడిబుల్ జర్నీ, స్టే బ్లెస్డ్. ధన్యవాదాలు. నమస్కారం.